బులెటిన్లో ఇక డీటెయిల్స్ చూస్తే అసెంబ్లీలో పాస్ చేసిన బిల్లులను తాను ఉద్దేశపూర్వకంగా వెనక్కి పంపలేదని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. ఈ సందర్భంగా రాజ్భవన్ లో మీడియాతో మాట్లాడారు గవర్నర్. వరద ప్రాంతాల్లో తాను స్వయంగా పర్యటించనున్నట్టు చెప్పారు. అనంతరం రెడ్ క్రాస్ రిపోర్ట్ తయారు చేసి కేంద్రానికి పంపనున్నట్లు వెల్లడించారు. తాను ఎవరికి వ్యతిరేకం కాదని బద్నాం చేయాలని చూస్తే తాను బాధ్యురాలిని కానని గవర్నర్ స్పష్టం చేశారు. బిల్లులు వెనక్కి పంపడానికి గల కారణాలు చెప్పానని వెల్లడించారు. తెలంగాణలో ఇటీవల కురిసిన వర్షాలతో చాలా జిల్లాలు నష్టపోయాయని గవర్నర్ అన్నారు. పలుచోట్ల ఇల్లు డ్యామేజ్ అయినట్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించి అనేక పార్టీల నేతలు తనకు వినతి పత్రాలు ఇచ్చారని వాటిని ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు. జల్పల్లి మున్సిపాలిటీ ఇంకా నీళ్లలోనే ఉందని అధికారులు, స్వచ్ఛంద సంస్థలు ప్రజలను కాపాడటానికి చర్యలు తీసుకోవాలని కోరారు. So that women health is safeguarded. And rains, really I am very much pained by the floods and rains. The Telangana is affected more. Some of the areas are submerged. The people are more affected. They have lost their livelihood. They have lost their pet cows, and some of the houses are drowned. And we have very painfully, I have to mention that we have lost some lives also. So the government should come up with more active measures to save the people from the flood affected area. Even though now the rain have stopped, the post flood status should be taken care, and the people representatives, the officials should take care of the remote areas also. I am very much worried about the tribal areas who are more affected by the rains, and some of the people have mailed Raj Bhavan and WhatsApp Raj Bhavan. They are not food packets or provided them in remote areas. Still they are suffering because of floods, and I appeal the general organizations, the representatives, the officials to provide food packets to the people who could not be reached because of floods. Even some of the political parties also have submitted their memorandum. దేశంలోని ప్రధాన నగరాల్లో పార్కింగ్ సమస్య పెను సవాలుగా మారుతుందని మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్లోని పార్కింగ్ సమస్యల్ని పరిష్కరించాలని కోరుతూ ఆయన ట్విట్టర్లో నెటిజన్లను కోరారు. హైదరాబాద్ లో చాలా ప్రాంతాల్లో పార్కింగ్ ప్రధాన సమస్యగా మారిందని మంత్రి కేటీఆర్ తెలిపారు. సికింద్రాబాద్ ఓల్డ్ సిటీలోని మార్కెట్లకు దగ్గరలోని ప్రభుత్వ స్థలాలను గుర్తించి అందులో పార్కింగ్ కోసం బిల్డింగ్లను నిర్మించాలని బిపిన్ సక్సేనా అనే నెటిజన్ ట్విట్టర్ ద్వారా మంత్రి కేటీఆర్ ను కోరారు. ఈ మేరకు ట్రాఫిక్ సమస్యను పరిష్కరించే ఐడియాతో ఒక వీడియోను పోస్టు చేశారు. స్పందించిన మంత్రి దేశంలోని అన్ని ప్రధాన నగరాలకు పార్కింగ్ అనేది ప్రధాన సమస్యగా మారిందన్నారు. పార్కింగ్ సమస్య తలెత్తకూడదని కొత్తగా నిర్మించబోయే మెట్రో మార్గాల్లో పెద్ద ఎత్తున పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేసి పార్క్ అండ్ రైడ్ మోడ్ను ప్రయోగాత్మకంగా ప్రయత్నించబోతున్నామని వివరించారు. పార్కింగ్ ప్రాబ్లం పరిష్కరించడానికి పలువురు నెటిజన్లు సూచనలు చేశారు. అన్నాబావు సాటేకి భారతరత్న ఇవ్వాలని మహారాష్ట్ర ప్రభుత్వం నామినేట్ చేయాలని సీఎం కేసీఆర్ అన్నారు. మహారాష్ట్ర దళిత నేత అన్నాబావు సాటే కవిత్వాలు అణగారిన వర్గాల కోసమే అని చెప్పారు ముఖ్యమంత్రి కేటీఆర్. ఆయన పుట్టిన స్థలానికి రావడం తనకు చాలా ఆనందంగా ఉందన్నారు కేసీఆర్. మహారాష్ట్ర దళిత నేత అన్నాబావు సాటే 103వ జయంతి వేడుకల్లో బీఆర్ఎస్ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వాటేగావ్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొని మాట్లాడారు. రష్యా వంటి దేశం అన్నాబావు సాటేని గుర్తించిందని కానీ భారతదేశం అన్నాబావు సాటేని గుర్తించలేదన్నారు సీఎం కేసీఆర్. రష్యా ప్రధాన లైబ్రరీలో అన్నాబావు సాటే విగ్రహాన్ని ప్రతిష్ఠించారని చెప్పారు. ఆయన రచనలు ప్రతి ఒక్కరూ ఆచరించదగినవన్నారు. అన్నాబావు రచనలు అన్ని భాషల్లోకి ట్రాన్స్లేట్ చేయాలని డిమాండ్ చేశారు. అన్నాబావుకి భారతరత్న ఇవ్వాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని డిమాండ్ చేశారు. ఈ విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వం నామినేట్ చేయాలని కోరారు. काफ़ी लिख चुके हैं, काफ़ी कह चुके हैं, काफ़ी लड़ाइयाँ लड़ चुके हैं. उनके प्रति इस देश में कोई सम्मान का भावना नहीं है. ये बड़ी दुख की बात है. सचिन बाबू मेरे पास जब आए थे, मेरे साथ राजनीति का काम करने की इच्छा लेकर के कुछ किताब मुझे दिए थे जो अन्नाबाऊ साठे के लिखे हुए थे.
मैंने पूछा तो मराठी में, भाई मैं मराठी नहीं समझ सकता, कुछ अन्य भाषा में इसका ट्रांसलेशन आएगा, कहीं नहीं मिला। मैं अनुरोध करता हूं महाराष्ट्र सरकार से कम अब तो जागे। अन्नाभाऊ साठे जिस प्रकार का रचनाएं उन्होंने पेश किया है दुनिया के सामने, देश के सामने, वो किसी एक वर्ग के लिए नहीं होता है, सार्वजनीन होती है, सारे दुनिया के लिए उसमें से ज्ञान मिलता है, एक भारत के लिए नहीं, वो विश्वजनीन सार्वजनीन होते हैं। तो उस चीज को जो भी है मुख्यमंत्री जी शिंदे जी से, उनके मंत्रिमंडल से मैं अनुरोध करता हूं कि कम से कम अभी अन्नाभाऊ साठे के जितने भी रचनाएं हैं उसके पूरी हिंदुस्तान के भाषाओं में ट्रांसलेट करवाए, अंग्रेज में भी ट्रांसलेट करवाए, और वो आगे बढ़े ताकि दुनिया को अन्नाभाऊ साठे का गरिमा मालूम हो। తెలంగాణ బీజేపీ నాయకులు గవర్నర్ తమిళిసైను రాజ్ భవన్ లో కలిశారు. మేడ్చల్ జిల్లాలో ఉన్న ఐడీపీఎల్, హెచ్ఎంటీ కంపెనీలకు చెందిన విలువైన భూములను స్థానిక బీఆర్ఎస్ నాయకులు కబ్జాలు చేసి అమ్ముకుంటున్నారని గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. ఐడీపీఎల్, హెచ్ఎంటీ కంపెనీలు ఉన్న ప్రాంతంలో ఒక ఎకరానికి 30 కోట్ల ధర పలుకుతుందని, ఆ భూములను కాపాడాలని బీజేపీ నేతలు కోరారు. ఐడీపీఎల్, హెచ్ఎంటీ కంపెనీలకు చెందిన భూ కబ్జాలపై స్థానిక రెవెన్యూ అధికారులకు, పోలీసులకు చెప్పినా ఎవరు పట్టించుకోవడం లేదని బీజేపీ నేత మల్లారెడ్డి చెప్పారు. ఈ రెండు కంపెనీలకు మొత్తం 880 ఎకరాల భూమి ఉందని, ఐడీపీఎల్ కంపెనీలో 100 ఎకరాలు, హెచ్ఎంటీ కంపెనీకి చెందిన 50 ఎకరాల భూమిని స్థానిక బీఆర్ఎస్ నాయకులు కబ్జా చేశారని ఆరోపించారు. ఈ భూములను కాపాడడంలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందని బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇండియన్ డ్రగ్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ ఈ రెండు కంపెనీలకు సంబంధించి ఒక్కొక్క కంపెనీకి 880 ఎకరాల యొక్క భూమి ఉన్నది. అటువంటి భూమిని ఇవాళ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అధికార పార్టీ నాయకులు, అధికార పార్టీ యొక్క ప్రజాప్రతినిధులు కలిసి హెచ్ఎంటీకి సంబంధించినటువంటి ఒక 50 ఎకరాల భూమి, అదేవిధంగా ఐడీపీఎల్కి సంబంధించి 100 ఎకరాల పైగా భూములను కబ్జా చేసుకొని మరి అమ్ముకుంటా ఉన్నారు. ఒక్కొక్క ఎకరా దాదాపు 30 కోట్ల రూపాయల విలువైనటువంటి ఈ భూములు దాదాపు 5,000 కోట్ల రూపాయల యొక్క విలువ గల భూములను ఇప్పటికే కబ్జా చేసి మరి వాళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం హెచ్ఎంటీకి సంబంధించినటువంటి భూమి ఏదైతుందో దానిలో 60 సంవత్సరాల తర్వాత మీకు ఎక్సెస్ ల్యాండ్ ఉంది, మిగులు భూమి ఉందని చెప్పేసి 120 ఎకరాల భూమిని లిటరల్గా లాక్కోవడం అనేది జరిగింది. ఇది చాలా సిగ్గుచేటైన విషయం. ప్రభుత్వం ఎప్పుడు కావాల్సి అవసరం ఉన్నప్పుడు పోలీస్ స్టేషన్కి ఇచ్చారు, మున్సిపల్ ఆఫీస్కి ఇచ్చిండ్రు, అదేవిధంగా విద్యుత్ సబ్ స్టేషన్కి ఇచ్చారు, ఆగ్రో ఇండస్ట్రీస్ కావాలంటే ఇచ్చిండ్రు. కేంద్ర ప్రభుత్వం యొక్క భూములు ఇవి. రాష్ట్రంలో భారీ వర్షాలతో నష్టపోయిన పరిస్థితులపై గవర్నర్ తమిళిసైకు కాంగ్రెస్ నేతలు వివరించారు. వరద బాధితులకు నష్టపరిహారం ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని గవర్నర్కు వినతి పత్రం అందజేశారు. రాష్ట్రంలో భారీ వర్షాల బీభత్సం వల్ల సృష్టించిన వరదలతో జరిగిన ప్రాణ నష్టం, పంట నష్టం, ఆస్తి నష్టం గురించి సమాచారం సేకరించి గవర్నర్కి విచారించామని కాంగ్రెస్ నేతలు తెలిపారు. ప్రకృతి వైపరీత్యాల జరిగిన విపత్తు నుంచి ప్రజలను కాపాడుకోవడానికి ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సిన చర్యల్లో ప్రభుత్వం విఫలమైందన్నారు. ఈ వాస్తవ విషయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకువెళ్లామన్నారు. భారీగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు అప్రమత్తం చేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం యంత్రాంగాన్ని సమాయత్తం చేయకుండా, సమీక్షలు నిర్వహించకుండా నిర్లిప్తంగా ఉన్నందునే ఇంత పెద్ద నష్టం జరిగిందన్నారు. ఒక్కటేసారి వరద వచ్చి గ్రామాలని ముంచేయటం, ఆ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు దిక్కుతోచినటువంటి పరిస్థితుల్లో అల్లాడిపోయినటువంటి విషయం కూడా వారి దృష్టికి తీసుకొచ్చాం. గోదావరి నది పరివాహ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు పడినటువంటి ఇబ్బందులు, అట్లాగే గోదావరి నది పైన అన్సైంటిఫిక్గా మానేరు నది పైన అన్సైంటిఫిక్గా కట్టినటువంటి ప్రాజెక్టు, లేకపోతే చెక్ డ్యామ్స్, సీతారామ ప్రాజెక్టు కానీ, కాళేశ్వరం ప్రాజెక్టు కానీ, లేకపోతే మానేరు నది పైన కట్టినటువంటి ఇతర చెక్ డ్యామ్స్ కానీ, లేకపోతే కిన్నెరసాని పైన కట్టినటువంటి చెక్ డ్యామ్స్ కానీ, వీటన్నిటికీ ఇంజనీరింగ్ అధికారులతో సైంటిఫిక్గా డిజైన్ చేసి కట్టి ఉన్నట్లయితే
ఈ ప్రమాదం ఏర్పడేది కాదు అని చెప్పి మాకున్న సమాచారాన్ని వారికి ఇవ్వటం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు వారి రాజకీయ అవసరాల కోసం ఏ ప్రజల కోసం అయితే పెట్టినటువంటి యంత్రాంగాన్ని ప్రజల కోసం చేయనీయకుండా ఒక రాజకీయ పార్టీ కోసం పనిచేసేటువంటి యంత్రాంగంగా మార్చటం వల్ల ఈరోజు ప్రజల కోసం పనిచేసే యంత్రాంగాన్ని సమాయత్తం చేయకపోవటం ఒక దురదృష్టకరమైనటువంటి సంఘటనగానే ఈరోజు చనిపోయినటువంటి మనుషుల ప్రాణాలు ఈ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే జరిగాయని చెప్పడానికి కూడా మాకు ఎటువంటి సందేహం లేదని వారి గురించి తీసుకొచ్చాం. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజల ప్రాణాలు గాలికి వదిలేశారని అధికారిక లెక్కల ప్రకారం వరదల్లో 40 మంది చనిపోయారని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. 20 లక్షల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందని, వరదల వల్ల 5,000 కోట్ల నష్టం సంభవించిందన్నారు. సీఎం కేసీఆర్ అఖిల పక్షాన్ని తీసుకుని ఢిల్లీ వచ్చి ప్రధాని మోదీ, హోంమంత్రిని కలిసి నిధులు విడుదల చేయమని అడగాలని సూచించారు రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ ఎంపీ, బీఆర్ఎస్ ఎంపీఎస్లో ఎందుకు పార్లమెంటుకు వస్తున్నారో తెలియడం లేదని రేవంత్ రెడ్డి అన్నారు. చనిపోయిన వారికి 20 లక్షల రూపాయలు పరిహారం ఇవ్వాలని, పంటలు నష్టపోయిన వారికి ఎకరాకు 20,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. 5,000 కోట్ల నష్టం జరిగిందంటూనే 500 కోట్లు కేటాయించారని, వరదలతో రైతులు నష్టపోతే కేసీఆర్ రాజకీయాలు చేయాల్సిన సందర్భం మీద మానవత్వం ఉన్నవారు ఇలాంటి రాజకీయాలు చేస్తారా అని ప్రశ్నించారు. తెలంగాణ సొమ్ముతో మహారాష్ట్రలో రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. టీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామన్న రాష్ట్ర కేబినెట్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు ఆర్టీసీ జేఏసీ చైర్మన్ అశ్వథామరెడ్డి తెలిపారు. గతంలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తూ సమ్మె చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కేబినెట్ నిర్ణయానికి అనుగుణంగా విలీనానికి కమిటీ చేయాలని సూచించారు. సమ్మె సమయంలో 34 మంది మరణించినట్లు, వారి కుటుంబాలకు న్యాయం చేయాలని కోరారు. ప్రభుత్వ నిర్ణయం వారికి అంకితమని అన్నారు. కమిటీల పేరుతో కాలయాపన చేయకుండా విలీన ప్రక్రియ వేగవంతం చేయాలన్నారు. నిన్న రాష్ట్ర కేబినెట్లో మరి మెజార్టీ సంఘాల జేఏసీగా స్వాగతిస్తున్నాం. ఏదైతే 55 రోజుల సమ్మెలో ప్రధానమైన అంశం అది. నిన్న మంత్రి కేటీఆర్ గారు కూడా అదే చెప్పారు. ఈ అంశం పైన సమ్మె కూడా జరిగిందని, మరి సమ్మె నిర్ణయాన్ని అన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ప్రభుత్వంలో విలీనానికి ముఖ్యమంత్రి గారు అంగీకరించడం చెప్పడం జరిగింది. చాలా సంతోషం. ఆ రోజు మేము కోరిన డిమాండ్ కూడా ఇదే, ప్రభుత్వంలో విలీనం చేయండి, విధి విధానాలు కమిటీ ఏమని మేము ఆ రోజు కోరినాము. 3.5 ఏళ్ళ తర్వాత అయినా మరి ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల తెలంగాణ ఉద్యమ త్యాగం కానీ తెలంగాణ ఉద్యమంలో పోరాటం గుర్తించి ఈరోజు విలీనం చేసేందుకు సంతోషం, చాలా సంతోషం. కాబట్టి దురదృష్టం ఏంటంటే ఆ రోజు సమ్మెలో 34 మంది ప్రాణాలు కోల్పోవడం, మరి వాళ్ళకు మనోధైర్యం నింపే పరిస్థితులు ఆ రోజు లేక, ప్రభుత్వం కానీ ఎవరు మనోధైర్యం నింపక భావోద్యోగానికి లోనై 34 మంది చనిపోవడం మరి ఆ కుటుంబాలకే కాక మరి ఆర్టీసీ కుటుంబాలకు, ఆర్టీసీ కార్మికులందరికీ ఒక తీరని లోటు. బీజేపీ పార్టీ పూర్తిగా విఫలమైందని మాజీ కేంద్ర మంత్రి చింతా మోహన్ రెడ్డి విమర్శించారు. 2024లో మోడీ పతనం ప్రారంభమైందని ఆయన ఆరోపించారు. ఎన్డీఏ కూటమికి వచ్చే ఎన్నికల్లో 150 సీట్లు కూడా రావని, యూపీఏ కూటమికి 350 సీట్లు రావడం ఖాయమని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుందని చింతా మోహన్ చెప్పారు. పేదవాళ్ళు ఈరోజు అప్పుల్లో ఉన్నారు ఎక్కువగా. ప్రతి ఒక్కరు 2 లక్షలు 3 లక్షలు ఆ విధంగా ₹2 వడ్డీ, ₹3 వడ్డీ, ₹5 వడ్డీ తెచ్చుకొని అప్పులు మయంగా తయారైపోయినారు. నిరుద్యోగుల పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది. బీటెక్ పాస్ అయిన వాళ్ళు కూడా అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల్లో మరి ₹8,000, ₹7,000 ఉద్యోగాలు చేస్తున్నారు. ఎంబీఏ పాస్ అయిన వాళ్ళు కూడా నిన్న నేను చిత్తూరులో తిరుగుతూ ఉంటే ఎంటెక్ పాస్ అయినాడు ఒక అబ్బాయి. ఎంటెక్ పాస్ అయ్యి కూడా ఉద్యోగం లేకుండా ఇబ్బంది పడుతున్నాడు. మరి ఇటువంటి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ దగా చేస్తూ పోతాం. ఈ G20 సమావేశాలను పేరు పెట్టుకొని సంపన్న దేశాలతో కలిసి ఈరోజు చిన్న జిమ్మిక్కులు చేస్తూ పోతున్నాడు మోడీ. దీనివల్ల దేశంలో పేదరికం పోవటం లేదు, దేశంలో నిరుద్యోగం పోవటం లేదు, దేశంలో ఆకలి తగ్గటం లేదు. ఈ పరిస్థితుల్లో మోడీ చేస్తున్నటువంటి విచిత్రమైనటువంటి పరిస్థితులు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ సమావేశంలో ఆర్టీసీని విలీనం చేయడానికి నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా ముషీరాబాద్ నియోజకవర్గం పరిధిలోని రామ్నగర్ చౌరస్తాలో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ చిత్రపటాలకు బీఆర్ఎస్ పార్టీ నేతలు పాలాభిషేకం చేశారు. అనంతరం ఆర్టీసీ కార్మికులతో పాటు ప్రజలందరికీ మిఠాయిలు పంపిణీ చేసి సంబరాలు చేసుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల సంక్షేమమే లక్ష్యంగా నిర్మాణాత్మకంగా కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ సమావేశంలో ఆర్టీసీని విలీనం చేసిన సందర్భంగా సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ చిత్రపటాలకు బీఆర్ఎస్ పార్టీ నేతలు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ముఠా గోపాల్ హాజరయ్యారు. సీఎం కేసీఆర్ ఆర్టీసీ ఉద్యోగుల గురించి ఆలోచించి గొప్ప నిర్ణయం తీసుకున్నారని కొనియాడారు. సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని ప్రజలందరి గురించి ఆలోచిస్తారని తెలిపారు. చక్కటి కానుకలను ఈనాడు మన ముఖ్యమంత్రి తెలంగాణ ప్రజానీకానికి ఇచ్చిన సంగతి మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈనాడు హైదరాబాద్ సిటీకే కాకుండా రూరల్ ప్రాంతాల్లో కూడా చాలా పెద్ద ఎత్తున వరాలు కలిగిన ఘనత మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి చేస్తున్నారు. మరి సాగుతున్నది అడిగినా అడగకపోయినా కానీ ప్రజలు కూడా ఇబ్బందులు, ప్రజలు ఫ్యూచర్లో ఎలా ఉండాలి అనేది బాగా ఆలోచించి దానికి అనుగుణంగానే ప్రతి ఒక్కరికి మన సంగతి మరోసారి గుర్తు చేశారు. ఈనాడు ఎప్పుడు గతంలో ఎన్నడూ పడనంత వర్షాలు పడి తెలంగాణ పూర్తి అతలాకుతలమైన సంగతి మనం చూస్తూనే ఉన్నాము. మరి భూపాలపల్లి గ్రామం జిల్లాలో ఉన్న మారంచ గ్రామంలో ఒక రోజులోనే 10 సంవత్సరాల్లో ఏనాడు కురినంత వర్షం కురిసి మరి ఆ మారంచ గ్రామం ఏ విధంగా మారిందో మనం సంగతి కళ్ళారా చూసాము, పేపర్లో చూసాము, టీవీలో చూసాము అనే సంగతి తెలియజేస్తూ మరి అలాంటి వర్షాలతో కోట్లమైన రోడ్లు బాగా చేయించే విధానం కాదు. ఇమీడియట్గా 500 కోట్ల రూపాయలు నేడు శాంక్షన్ చేసిన ఘనత కూడా మన ముఖ్యమంత్రి గారికి సంగతి తెలియజేస్తాం. టీఎస్ఆర్టీసీ ఉద్యోగుల సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయబోతున్నట్లు కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకోవడం పట్ల ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. ఆర్టీసీ కార్మిక సంఘం ఇకపై ఆర్టీసీ ఎంప్లాయీస్ అసోసియేషన్ గా మారుతుందంటున్న ఆర్టీసీ సిబ్బందితో మా ప్రతినిధి శంకర్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ గవర్నమెంట్ ఆర్టీసీని గవర్నమెంట్లో విలీనం చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకున్నది. దాని మీద మీ అభిప్రాయం ఏంటంటే? చాలా సంతోషమైన విషయము. మేము ఎప్పుడో 2019 స్ట్రైక్ చేసినప్పుడు కూడా చెప్పినాము. కేసీఆర్ గారు అప్పుడు చేయలేదు. సరే ఇప్పుడు దయదలిచి చేసిండు. విలీనం అనేది కాకుండా విలీనంతో మనసు తృప్తి అయింది, కానీ కడుపు కాలుతుంది, ఆకలి అవుతుంది, జీతాలు పెంచలేదు. మాకు ఇప్పటివరకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా అంటే మాకు 49% పే స్కేల్ కావాలి. ఆ రకంగా మమ్మల్ని కడుపు నింపవలసిందిగా కేసీఆర్ గారిని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాం. మనం పటాన్చెరు బస్ స్టాండ్లో ఉన్నాము. మేడం చెప్పండి మేడం, ఇప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ రాత్రి క్యాబినెట్లో ఆర్టీసీని గవర్నమెంట్లో విలీనం చేస్తామని చెప్పారు కదా, దానిపై మీరు ఏమంటారు? నాకు చాలా హ్యాపీగా ఉంది సార్. అది 2015 నుంచి చేస్తా అని చెప్పిండు. ఇప్పుడు అప్పుడు చేయనందుకు స్ట్రైక్ అప్పుడు చేసినందుకు ఇప్పుడన్నా చేస్తుందని చాలా సంతోషం చేస్తాను. కాకపోతే మాకు 2 PRCలు వచ్చేటి ఉన్నాయి సార్. అవి ఇట్లా ఏ రకంగా చేస్తారో మాకేం తెలుస్తలేదు సార్. ఎల్లుండి చెప్తామని చెప్తున్నారు కదా సార్. ఏం చేస్తాడో అని అదే ఎదురు చూస్తున్నాం సార్. ఇప్పుడైతే ఆర్టీసీని విలీనం చేసినందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది సార్. హ్యాపీగా ఉంది, కానీ ప్యాసింజర్లు మాకు ఇప్పుడు దాకా చాలా హరాస్మెంట్ చేసిరు. ఏదో ఒక రకంగా బస్సులు ఇట్లా అని, డొక్కు బస్సులని అన్ని పాతగా అయినాయి కదా బస్సులు అవి కొత్త రావట్లేవు. కొత్త బస్సులు ఏం లేవు. అవి ఆపుకుంటా తీసుకొస్తున్నాం బస్సులు. ప్రభుత్వంలో విలీనం చేసిన తర్వాత బస్సులు మంచిగా అవుతాయని అనుకుంటున్నాను. కొత్త బస్సులు కావాలి, కొత్త బస్సులు కావాలి మాకు. బస్సులు అయితే అన్ని పాడైన బస్సులే ఉన్నాయి, కొత్త బస్సులు ఏం లేవు. ఆర్టీసీని గవర్నమెంట్లో విలీనం చేసింది కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? గవర్నమెంట్లో విలీనం చేసినందుకు మంచి. మా యొక్క పని వారం ఎక్కువైపోయింది, తగ్గియాలి. మళ్ళీ కూడా ఏంటంటే గవర్నమెంట్లో విలీనమైనాక మా యొక్క పేసీలను అమలు పరచాలి. అంతే. మీకు మంచిగా అనిపిస్తుందా, అసలు బాగా అనిపిస్తలేదు? అసలు అమలు అయితే మంచిగా ఉంటుంది సార్. మేము కూడా గవర్నమెంట్తో సమానం ఉంటుంది. మళ్ళీ ఒకటి ఏంటంటే ఉద్యోగ భద్రత కూడా కల్పించాలండి. తెలంగాణ కేబినెట్ మీటింగ్లో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానిపై ఆర్టీసీ ఎంప్లాయీస్తో మాట్లాడడం జరిగింది. వారు వివిధ రకాలుగా స్పందించారు. కెమెరామ్యాన్తో సిటీ విజన్ రిపోర్టర్ శంకర్.
దేశంలో ఆదివాసీలపై దాడులను కొన్ని రాజకీయ పార్టీలు ప్రోత్సహిస్తున్నాయని టీపీసీసీ ఎస్టీ సెల్ చైర్మన్ బెల్లయ్య నాయక్ మండిపడ్డారు. ఆదివాసీలకు మద్దతుగా కాంగ్రెస్ పోరాటానికి సిద్ధమవుతుందన్నారు. మణిపూర్ ఆదివాసీలకు అండగా 3వ తేదీన ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర నిరసన కార్యక్రమం చేపట్టబోతున్నామని చెప్పారు. హాజరు కావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మీడియా ద్వారా మెసేజ్ అందుకున్నటువంటి మిత్రులు కూడా అక్కడికి చేరుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా రాహుల్ గాంధీ గారు చెప్పినట్టు ఆదివాసీలంతా కూడా ఒక భయాందోళనకు గురి అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. మణిపూర్ సంఘటన తర్వాత ఒకవైపు బీజేపీ పార్టీ కామన్ సివిల్ కోడ్ను తీసుకొచ్చి రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆదివాసీ ప్రత్యేక చట్టాల్ని హక్కుల్ని తొలగించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది, కుట్ర చేస్తూ ఉంది. మీరు చూస్తే కనుక ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో మణిపూర్ సంఘటన తర్వాత ఈ గత 3 నెలల కాలం నుంచి భయంకరమైనటువంటి పోస్టులు, గతంలో కశ్మీర్ రాష్ట్రానికి ఏదైతే ప్రత్యేక ప్రతిపత్తి ఉందో 370 ఆర్టికల్ ద్వారా నార్త్ ఈస్ట్లో ఉన్నటువంటి మొత్తం గిరిజన రాష్ట్రాలకు 6 గిరిజన రాష్ట్రాలకు 371 ద్వారా ప్రత్యేకమైనటువంటి ప్రతిపత్తి ఉన్నటువంటి పరిస్థితి. కేసీఆర్ పాలనలో ఆయన కుటుంబానికి తప్ప ఎవరికి ప్రయోజనం జరగలేదని జాతీయ మహిళా అధ్యక్షురాలు నెట్టా డిసౌజా విమర్శించారు. రైతులు, విద్యార్థులు, మహిళల ఆకాంక్షలను ప్రభుత్వం వంచిందని మండిపడ్డారు. ₹1,00,000 పంట రుణమాఫీ ఊసే లేదని, లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా భర్తీ లేదని విమర్శించారు. కేసీఆర్ మాయమాటలు నమ్మి మరోసారి తెలంగాణ ప్రజలు మోసపోవద్దని తెలిపారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ कि जो पेपर्स है वो लीक हो रहा है. क्या ये सरकार सही मायने में तेलंगाना को और तेलंगाना के लोगों को का एक उज्जवल भविष्य के लिए क्या ये गंभीर सरकार है? क्या ये सरकार सिर्फ और सिर्फ अपने इर्द गिर्द जो लोग हैं और अपने मंत्रिमंडल के लोगों के घरों को भरने के लिए और उन्हीं के लोगों को नौकरियां दिलाने के लिए और एक ही परिवार के कई लोग जो सत्ता में हैं उन्हीं के कॉन्स्टिट्यूएंसीज में जो गरीब लोगों के लिए जो घर बनाए जाते हैं उन्हीं लोग के कॉन्स्टिट्यूएंसीज में घर बन रहे हैं. बाकी कई कॉन्स्टिट्यूएंसीज है, कई जिले हैं जहां पे कोई काम नहीं हो रहा. ఉప్పల్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ ముందు బీజేపీ నాయకులు ధర్నా చేపట్టారు. తమ ప్రాంతంలో బెల్ట్ షాపులు, గంజాయి విక్రయం అరికట్టాలని నినాదాలు చేశారు. సమాజంలో జరుగుతున్న అనైతిక, అసాంఘిక కార్యక్రమాల వెనుక మద్యం ఉందని మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ అన్నారు. హైదరాబాద్లోని ఉప్పల్, రామంతాపూర్, నాచారం, మల్లాపూర్ హౌసింగ్ బోర్డులలో మాదక ద్రవ్యాల విక్రయం యథేచ్ఛగా జరుగుతుందని ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఆరోపించారు. పారిశ్రామిక వాడలు గంజాయి కేంద్రంగా మారాయని, అర్ధరాత్రి వరకు కూడా వైన్ షాపులు తెరిచి ఉంటున్నాయని మండిపడ్డారు. వీటి వల్ల పేద ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రం ఏర్పడినప్పుడు ఎక్సైజ్ శాఖ ఆదాయం 14,500 కోట్లు ఉంటే సీఎం కేసీఆర్ పాలనలో 43,000 కోట్ల అయిందన్నారు. అత్యాచారాలు, దొంగతనాలు పెరిగిపోవడానికి కూడా కారణం మద్యమేనని విరుచుపడ్డారు. వారం రోజుల్లో తాము చెప్పిన ప్రాంతాల్లో మద్యం, గంజాయిని లేకుండా చేయాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమించి ఎక్సైజ్ శాఖ కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. పారిశ్రామిక వాడల్లో ఈ గంజాయి కేంద్రాలుగా మారినాయి. దాంతో పాటుగా అర్ధరాత్రి 2 గంటల వరకు కూడా మరి బార్లాగా తెరిచి ఉంటున్నాయి. వైన్ షాపులు కూడా అదే రకంగా తెరిచి ఉంటా ఉన్నాయి. వీటితో పాటుగా బెల్ట్ షాపులు ప్రతి మురికివాడలో కూడా ఈ వైన్ షాపుల వాళ్ళు పోటీలు పడి మరి బెల్ట్ షాపులు తెరుస్తూ పేదల యొక్క జీవితాలతో చెలగాటమాడుతూ ఉన్నారు. ఒకవైపున రాష్ట్రం ఏర్పడ్డప్పుడు ఈ ఎక్సైజ్ ఆదాయం 14,500 కోట్లుంటే ఈ కేసీఆర్ పుణ్యమా అని తెలంగాణ మంత్రి బీఆర్ఎస్ కీలక నేత కొప్పుల ఈశ్వర్ కు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. 2018లో తన ఎన్నికను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ను తిరస్కరించాలంటూ మంత్రి కొప్పుల హైకోర్టులో మధ్యంతర పిటిషన్ను వేశారు. అయితే హైకోర్టు ఈ పిటిషన్ను తోసిపుచ్చింది. కేసు విచారణ బుధవారానికి వాయిదా వేసింది. 2018లో జరిగిన ఎన్నికల్లో ధర్మపురి నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ తరపున పోటీ చేసిన కొప్పుల ఈశ్వర్ స్వల్ప మెజారిటీతో గెలుపొందారు. కొప్పుల ఈశ్వర్ పై కాంగ్రెస్ టికెట్తో అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పోటీ చేశారు. ఇక ఎన్నికల ఫలితాలపై లక్ష్మణ్ రీకౌంటింగ్ కు దరఖాస్తు చేసుకున్నారు. ఇక రీకౌంటింగ్ తర్వాత కొప్పుల గెలిచినట్టు ఎన్నికల అధికారులు ప్రకటించారు. అయితే రీకౌంటింగ్ లో గందరగోళం జరిగిందని, కొప్పుల అక్రమ పద్ధతిలో గెలిచారని అడ్లూరి లక్ష్మణ్ ఆరోపించారు.
హైదరాబాద్లో మరోసారి ఈడీ దాడులు కలకలం రేపుతున్నాయి. ఈ తెల్లవారుజాము నుంచి ఈడీ అధికారులు ఏకకాలంలో 15 చోట్ల సోదాలను నిర్వహించారు. జూబ్లీహిల్స్, మణికొండ, పంజాగుట్ట ప్రాంతాలలో సోదాలు కొనసాగాయి. 17 బృందాలుగా విడిపోయిన అధికారులు సోదాలు జరిపారు. ప్రముఖుల పారిశ్రామికవేత్త మాలినేని సాంబశివరావు నివాసం, కార్యాలయంతో పాటు పలువురి నివాసాల్లో సోదాలను నిర్వహించారు. కాకతీయ క్రిస్టల్ పవర్ లిమిటెడ్, టెక్నో యూనిట్, ఇన్ఫ్రాటెక్, ట్రాన్స్ట్రై పవర్ ప్రాజెక్ట్, ట్రాన్స్ట్రై రోడ్ ప్రాజెక్టులకు మాలినేని సాంబశివరావు డైరెక్టర్గా ఉన్నారు. వివిధ బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను ఈ సంస్థలు ఎగ్గొట్టినట్టు ఆరోపణలు ఉన్నాయి. అంతేకాదు మనీ లాండరింగ్ కు పాల్పడినట్టు కూడా అభియోగాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఈడీ అధికారులు సోదాలను నిర్వహించినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ పాత బస్తీ సౌత్ ఈస్ట్ జోన్ సంతోష్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సంతోష్ నగర్ ఏసీపీ మహమ్మద్ గౌస్, ఇన్స్పెక్టర్ శివచంద్ర రౌడీ షీటర్లకు హెచ్చరించారు. ఇప్పటి నుండి అయినా పద్ధతి మార్చుకోవాలని పోలీసులు తెలిపారు. లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. రౌడీ షీటర్లను ఒక్కొక్కరిని పిలిచి వారిపై ఏ కారణంగా రౌడీ షీట్ తెరవడం జరిగిందో తెలుసుకుని ప్రస్తుతం వారి స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. మద్యం సేవించడం, గుట్కాలు తినడం, మట్కా వంటి చెడు వ్యసనాలను వదిలేసి వారి కుటుంబాలు, పిల్లల భవిష్యత్తుకి పనిచేయాలన్నారు. చేతనైనా పని చేసుకుని సంతోషంగా గడపాలని వారికి పోలీసులు సూచించారు. రౌడీ షీటర్లు అందరిపై ప్రత్యేక నిఘా ఉంచామని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం చేసే పని నడవడికను బట్టి మంచిగా సత్ప్రవర్తనతో జీవనం సాగించే వారిపై అధికారులతో మాట్లాడి షీట్స్ తొలగిస్తామని ఏసీపీ అన్నారు. శాంతి భద్రతలను కాపాడటంలో పోలీసులకు సమాచారం అందించాలని చెప్పారు.